అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మీరు కరెక్ట్‌గా సల్మాన్ ఖాన్ గారి దగ్గర వరకు చూసారు. ఒకవేళ మీరు ఆ వీడియో అనేది చూడకుండా ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. అండ్ సల్మాన్ ఖాన్ గారి తర్వాత ఉండే స్టాచ్యూ వచ్చి కరీనా కపూర్ అనమాట. సో ఈమె పూర్తి పేరు కరీనా కపూర్ ఖాన్. సో ఫేమస్ హిందీ ఫిలిం యాక్ట్రెస్ అనమాట. ఈమె పుట్టింది 21 సెప్టెంబర్ 1980 ముంబైలో. అలాగే వీరి భర్త పేరు సైఫ్ అలీ ఖాన్. అండ్ నెక్స్ట్ ఉండే స్టాచ్యూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు. ఈయన ఇండియన్ ఫిలిం యాక్టర్, ప్రొడ్యూసర్ అలాగే హోస్ట్ అనమాట. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ ది ఇండియన్ సినిమా అని అంటారు ఇన్ని. అండ్ వీరు పుట్టింది 11 అక్టోబర్ 1942 ప్రయాగ్రాజ్లో. అండ్ వీరి భార్య పేరు జయా బచ్చన్. సో ఆ తర్వాత ఉన్న స్టాచ్యూ నదియా హుసేన్ ఈమె పేరు. సో ఈమె ఫేమస్ అరబిక్ బెలీ డాన్సర్. అండ్ ఆ తర్వాత ఉన్నది ద కింగ్ ఆఫ్ మ్యూజిక్ మైకేల్ జాక్సన్ గారు. వీరి పూర్తి పేరు మైకేల్ జోసెఫ్ జాక్సన్. అండ్ ఈయన అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ అలాగే డాన్సర్ కూడా అనమాట. అండ్ వీరు పుట్టింది 29 ఆగస్ట్ 1958లో యునైటెడ్ స్టేట్స్లో. అండ్ చనిపోయింది 25 జూన్ 2009 అనమాట. అండ్ ఆ తర్వాత ఉన్నది వచ్చి దాదా సాహెబ్ ఫాల్కే గారు. అండ్ వీరి పూర్తి పేరు దుందిరాజ్ కోవింద్ ఫాల్కే అనమాట. అండ్ ఈయన ఇండియన్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ అలాగే స్క్రీన్ రైటర్ కూడా. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటారు ఈయన్ని. వీరు పుట్టింది వచ్చి 30th ఏప్రిల్ 1870లో. అండ్ చనిపోయింది 16th ఫిబ్రవరి 1944 నాసిక్లో అనమాట. అండ్ నెక్స్ట్ ఉన్నది వచ్చి దగ్గుబాటి వెంకటేష్ గారు. అండ్ ఈయన ఫిలిం యాక్టర్, చెప్పక్కర్లేదు. అండ్ 1986లో ఈయన ఫస్ట్ సినిమా చేశారనమాట. సో వీరు పుట్టింది వచ్చి 13th డిసెంబర్ 1960లో. అలాగే వీరి భార్య పేరు నీరజ వెంకటేష్. అండ్ ఆ తర్వాత ఉన్నది ఎంజి రామచంద్రన్ అనమాట. అండ్ వీరి పూర్తి పేరు మారుతూర్ గోపాలన్ రామచంద్రన్. ఈయన ఇండియన్ పొలిటీషియన్ అలాగే ఫిలిం యాక్టర్ కూడా. 10 years తమిళనాడుకి సీఎంగా వర్క్ చేశారు. అండ్ వీరు పుట్టింది వచ్చి 17th జనవరి 1917లో. అండ్ ఆ తర్వాత ఉన్నది ప్రభుదేవా గారు. సో ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారు ఈయనని. ఈయన ఇండియన్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అలాగే ఫిలిం డైరెక్టర్ కూడా. సో తమిళ్, తెలుగు, హిందీ లాంగ్వేజెస్లో ఉన్నారు. 32 years నుంచి కూడా ఈయన ఇండస్ట్రీలో ఉన్నారనమాట. అండ్ ఆ తర్వాత ఉన్నవారి పేరు కొచౌసెఫ్ థామస్ చిత్తలపల్లి. సో ఈయన ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్, రైటర్ అలాగే ఫిలాంథ్రఫిస్ట్ అనమాట. వీగార్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, సో దానికి ఫౌండర్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అండ్ వండర్లా ఇలాంటివి ఎన్నో అమ్యూజ్మెంట్ పార్క్స్ అన్నీ కూడా కట్టించింది ఈయనే. అండ్ ఆ తర్వాత ఉన్నది మిస్టర్ బీన్. ఈయన పేరు రోవన్ సెబిస్టిన్ అట్కిన్సన్ అనమాట. అండ్ ఈయన ఇంగ్లీష్ యాక్టర్ అలాగే కమెడియన్ కూడా. సో వీరు పుట్టింది 6th జనవరి 1955 యూకేలో. అండ్ వీరి భార్య పేరు సునేత్రా శాస్త్రి. అండ్ ఆ తర్వాత ఉన్నది చార్లీ చాప్లిన్ గారు. అండ్ వీరు పుట్టింది వచ్చి 16th ఏప్రిల్ 1889. అండ్ వీరి పూర్తి పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ అనమాట. ఈయన ఇంగ్లీష్ కామిక్ యాక్టర్ అలాగే ఫిల్మ్ మేకర్ కూడా. అండ్ వీరు చనిపోయింది 25th డిసెంబర్ 1977లో. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరినీ నవ్వించవచ్చు అని వీళ్ళిద్దరూ ప్రూవ్ చేశారనమాట. అండ్ ఆ తర్వాత ఉన్నది వచ్చి అంకుష్ చౌదరి. ఈయన ఫిలిం యాక్టర్, స్క్రీన్ రైటర్ అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. సో సూపర్ స్టార్ ఆఫ్ మరాఠీ సినిమా అని అంటారు ఈయనని. అండ్ ఈయన పుట్టింది 31st జనవరి 1977లో. అలాగే వీరి భార్య పేరు దీపా పరాబ్. అండ్ ఆ తర్వాత ఉన్నది రింకు రాజ్గురు. ఈమె పూర్తి పేరు ప్రేరణ మహాదేవ్ రాజ్గురు. సో ఈమె ఇండియన్ యాక్ట్రెస్ అనమాట. మరాఠీ ఫిలిమ్స్లో ఎక్కువ వర్క్ చేస్తారు. అండ్ ఈమె పుట్టింది 3rd జూన్ 2001లో. సో ఈమె సైరత్ అనే మూవీలో యాక్ట్ చేశారనమాట. సో ఆ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ ఆ తర్వాత ఉన్నవారి పేరు నాగరాజ్ పాపత్రావు మంజులే. అండ్ వీరు ఫిలిం డైరెక్టరు, యాక్టరు, ప్రొడ్యూసర్ అలాగే స్క్రిప్ట్ రైటర్ అనమాట. సైరత్ మూవీ డైరెక్టర్ ఈయన. అండ్ వీరు పుట్టింది 24th ఆగస్ట్ 1977లో. అండ్ వీరి భార్య పేరు సునీత మంజులే. అండ్ ఆ తర్వాత వైట్ షర్ట్లో ఉన్నారు కదా, సో ఆయన పేరు ఆకాష్ తోసర్. ఇండియన్ ఫిలిం యాక్టర్ అనమాట. మరాఠీ అండ్ బాలీవుడ్ మూవీస్లో ఉంటారు. సో సైరత్ మూవీలో హీరో అనమాట. సో ఆ ముగ్గురు సెలబ్రిటీస్ కూడా సైరత్ మూవీకి సంబంధించిన వాళ్ళేను. అండ్ ఆ తర్వాత ఉన్నది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఈమె పూర్తి పేరు మధురై షణ్ముఖవదియు సుబ్బలక్ష్మి. అండ్ ఈమె మధురై నుంచి కర్ణాటిక్ సింగర్ అనమాట. భారతరత్న తీసుకున్న ఫస్ట్ మ్యూజిషియన్ ఈమెను. అండ్ ఈమె పుట్టింది 16th సెప్టెంబర్ 1916లో. అలాగే చనిపోయింది 11th డిసెంబర్ 2004లో. అండ్ ఆ తర్వాత ఉన్నది పండిత్ జయస్రాజ్.
ఈయన ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్, అలాగే 75 ఇయర్స్ ఈయన మ్యూజిక్ కెరీర్లోనే ఉన్నారు. ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నారనమాట. సో ఈయన పుట్టింది 28 జనవరి 1930లో. అండ్ ఆ తర్వాత ఉన్నది మొహమ్మద్ రఫీ, ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ అనమాట. ఇండియాలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్స్ అని అంటారు ఈయన్ని. సో ఈయన పుట్టింది 24 డిసెంబర్ 1924లో, అలాగే చనిపోయింది 31 జూలై 1980 ముంబైలో. అండ్ ఆ తర్వాత ఉన్నది రామ్దేవ్ బాబా. సో ఈయన స్వామి రామ్దేవ్ బాబా ఇండియన్ యోగా గురు అనమాట. ఆయుర్వేదం, అగ్రికల్చర్ ఇలాంటి వాటిలో వర్క్ చేశారు. పతాంజలి ఆయుర్వేద ప్రోడక్ట్స్కి ఈయన కో ఫౌండర్ అనమాట. సో ఈయన పుట్టింది 25 డిసెంబర్ 1965లో. అండ్ ఆ తర్వాత ఉన్నది మదర్ తెరీసా. ఈమె పూర్తి పేరు మదర్ మేరీ తెరీసా. తనది దేశం కాకపోయినా ఎక్కడి నుంచో వచ్చి కలకత్తాలో ఎంతోమందికి సేవ చేశారు. సో ఈమె పుట్టింది 26 ఆగస్ట్ 1910లో అండ్ చనిపోయింది 5 సెప్టెంబర్ 1997 కోల్కతాలో అనమాట. అండ్ ఆ తర్వాత చూస్తున్నారో ఎవరున్నారో, షిరిడి సాయిబాబా. సో అసలు ఎంత న్యాచురల్గా అంటే నిజంగా బాబా పడుకొని ఉన్నట్టు ఉందన్నమాట. మీరు చూడండి, కళ్ళు కానివ్వండి, ఆ స్కిన్, ఆ నవ్వు, ఆ గడ్డం అంతా కూడా బాబా నిజంగా పడుకొని నిద్రపోతున్నట్టు ఉంది. అండ్ ఆ తర్వాత ఉన్నది శ్రీ వామన్ రావు పై. ఈయన ఫేమస్ ఫిలాసఫర్, సోషల్ రిఫార్మర్ అండ్ స్పిరిచువల్ లీడర్ అనమాట. అండ్ వీరు పుట్టింది అక్టోబర్ 21, 1922 ముంబైలో. అండ్ నెక్స్ట్ ఉన్నవారు దలైలామా. ఆయన పేరు దలైలామా కాదు, ఆయన పేరు లామో తోండూప్ అనమాట. టిబెట్కి హైయెస్ట్ స్పిరిచువల్ లీడర్ ఈయన. అలాగే టిబెట్లోని బుద్ధిజం స్కూల్స్ ఉంటాయి కదా, సో ఆ స్కూల్స్కి ఈ దలైలామాస్ అనేవాళ్ళు లీడర్స్గా ఉంటారనమాట. అలాగా ఈయన 14th దలైలామా. సో 6 జూలై 1935 చైనాలో పుట్టారు ఈయన. అండ్ ఆ తర్వాత ఉన్నవారు స్వామి వివేకానంద. ఈయన పేరు నరేంద్ర దత్త. సో ఈయన గురించి మన అందరికీ తెలుసు, 19th సెంచరీలో రామకృష్ణ గారికి ప్రథమ శిష్యుడీన. అండ్ వీరు పుట్టింది వచ్చి 12 జనవరి 1863లో, చనిపోయింది 4 జూలై 1902లో. అండ్ ఆ తర్వాత ఉన్నవారు డాక్టర్ బాలాజీ తాంబే, ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. ఈయన హార్ట్ డిసీజెస్ కానీ డయాబెటీస్ అన్నిటికి కూడా ఆయుర్వేదం పరంగానే చేస్తారు. అండ్ ఆ తర్వాత ఉన్నది బాబా సాహెబ్ పురందరే. ఈయన పూర్తి పేరు బాల్వంత్ మోరేశ్వర్ పురందరే. ఈయన మహారాష్ట్రలోని రైటర్ అనమాట. సో వీరు పుట్టింది 29 జూలై 1922లో. అండ్ ఆ తర్వాత ఉన్నది అబ్రహం లింకన్. ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ ఈజ్ అ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్ అనేది నాకు ఈయన దగ్గర నుంచే వచ్చింది. సో ఎన్నోసార్లు ఈయన యునైటెడ్ స్టేట్స్కి పోటీ ఇచ్చారు, కానీ అస్సలు గెలలేకపోయారనమాట. సో ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అయ్యారు, 16th ప్రెసిడెంట్. సో నిజంగా వెరీ ఇన్స్పిరేషన్. ఈయన పుట్టింది 12th ఫిబ్రవరి 1809లో. అండ్ ఆ తర్వాత ఉన్నది నెల్సన్ మండేలా గారు. సో ఈయన పూర్తి పేరు నెల్సన్ రోహిల్లాలా మండేలా. అండ్ సౌత్ ఆఫ్రికన్ పొలిటికల్ లీడరు, అలాగే ఫిలాంథ్రఫిస్ట్ కూడా. సో ఆ స్టేట్కే ఫస్ట్ బ్లాక్ హెడ్ పొలిటీషియన్ అనమాట ఈయన. ఈయన పుట్టింది 18 జూలై 1918లో అండ్ చనిపోయింది 5 డిసెంబర్ 2013లో. అండ్ ఆ తర్వాత ఉన్నది కె శంకర్ పిల్లై. ఈయన పూర్తి పేరు కేశవ శంకర్ పిల్లై. సో ఈయన ఇండియన్ కార్టూనిస్ట్ అనమాట, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ కార్టూనింగ్ అని అంటారు. అండ్ వీరు పుట్టింది 31 జూలై 1902లో అండ్ చనిపోయింది 26 డిసెంబర్ 1989లో. అండ్ ఆ తర్వాత ఉన్నది శక్తిమాన్. ఈయన పూర్తి పేరు పండిత్ గంగాధర్ విద్యాధర్ మాయాధర్ ఓమర్నాథ్ శాస్త్రి. అండ్ వీరు హిందీ టెలివిజన్ షోలో ఒక సూపర్ హీరోగా నటించారనమాట 1997 నుంచి 2005 వరకు. అండ్ ఆ తర్వాత ఉన్న ఆమె పేరు జ్యోతి ఆమ్గే. ఈమె పూర్తి పేరు జ్యోతి కిసంగే ఆమ్గే అనమాట. అండ్ వరల్డ్ స్మాలెస్ట్ లివింగ్ ఉమెన్గా ఈమె గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఎక్కింది. అండ్ ఈమె పుట్టింది 16th డిసెంబర్ 1993లో. అండ్ ఈమె హైట్ వచ్చి 63 సెంటీమీటర్స్. అండ్ ఆ తర్వాత ఉన్నది క్వీన్ ఎలిజబెత్ II, క్వీన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ఈమె పుట్టింది 21 ఏప్రిల్ 1926లో. అలాగే ఈమె పూర్తి పేరు వచ్చి ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్సర్. అండ్ ఆ తర్వాత ఉన్నవారు ఆల్బర్ట్ ఐన్స్టైన్, థియోరిటికల్ ఫిజిక్స్ సైంటిస్ట్ అనమాట ఈయన. సో ఈయన పుట్టింది 14th మార్చ్ 1879లో అండ్ చనిపోయింది 18th ఏప్రిల్ 1955 న్యూజెర్సీలో.
అండ్ ఆ తర్వాత ఉన్నది మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తమ్. ఈయన యునైటెడ్ అరబ్ కంట్రీస్కి వైస్ ప్రెసిడెంట్ అలాగే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఈయన పుట్టింది 15 జూలై 1949 దుబాయ్లో. అండ్ ఆ తర్వాత ఉన్నది అడాల్ఫ్ హిట్లర్, జర్మన్ పొలిటీషియన్ అలాగే నాజీ పార్టీకి లీడర్. సో వరల్డ్ వార్ II యూరప్ అలాగే పోలాండ్ జరిగిన దాంట్లో విజయం సాధించాడనమాట. అండ్ వీరు పుట్టింది 20 ఏప్రిల్ 1889లో. అండ్ ఆ తర్వాత ఉన్నది విన్స్టన్ చర్చిల్. ఈయన పూర్తి పేరు క్రిస్టన్ లియోనార్డ్ స్పెన్సర్ చర్చిల్ అనమాట. సో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అలాగే రైటర్ కూడా. 1940 నుంచి 1945 వరకు పిఎంగా ఉన్నారు. సో ఈయన పుట్టింది 30 నవంబర్ 1874లో. అండ్ ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న వ్యక్తి పేరు జెట్ లీ. ఈయన పూర్తి పేరు జెట్ లియాంజీ, అందరూ ఈయన్ని జెట్ లీ అంటారనమాట. సో ఈయన ఫిలిం యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రిటైర్డ్ వుషూ ఛాంపియన్. ఫస్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచారు. సో ఈయన పుట్టింది 26 ఏప్రిల్ 1963లో. అండ్ రైట్ సైడ్లో ఉన్న వారి పేరు బ్రూస్లీ. బ్రూస్లీ సినిమా కాదు, ఈయన బ్రూస్లీ. సో ఈయన పేరు లీ జాన్ ఫ్యాన్, కానీ అందరు బ్రూస్లీ అంటారు. సో ఈయన హాంకాంగ్ యాక్టరు అలాగే రైటర్ అనమాట. సో ఈయన పుట్టింది 27 నవంబర్ 1940లో. అండ్ ఆ తర్వాత ఉన్నది సద్దాం హుసేన్. ఈయన పూర్తి పేరు సద్దాం హుసేన్ అబ్దల్ మజీద్ అల్ త్రికితి. సో ఈయన ఇరాక్ పొలిటీషియన్ అలాగే 5th ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాక్ అనమాట. అండ్ 28 ఏప్రిల్ 1937లో జన్మించారు. అండ్ చనిపోయింది వచ్చి 30 డిసెంబర్ 2006లో. అండ్ ఆ తర్వాత ఉన్నవారు ముస్తఫా బర్జానీ. సో ఈయన్ని మలా ముస్తఫా అని కూడా అంటారనమాట. కుర్దిష్ లీడర్ అలాగే కుర్దిష్ పాలిటిక్స్లో ముఖ్యమైన వ్యక్తిన. అండ్ వీరు పుట్టింది వచ్చి 14 మార్చ్ 1903 ఇరాక్లో, అలాగే చనిపోయింది 1 మార్చ్ 1979 యుఎస్లో. అండ్ ఆ తర్వాత ఉన్నవారి పేరు ఎంఎఫ్ హుసేన్ అనమాట. ఈయన పూర్తి పేరు మక్బూల్ ఫిదా హుసేన్. సో ఈయన ఇండియన్ ఆర్టిస్ట్ అనమాట. ఈయన పెయింటింగ్స్ అన్నీ కూడా ఎంతో మోడిఫైడ్గా, ఒక నరేటివ్గా, బోల్డ్గా ఇట్లా ఉంటాయన్నమాట. సో వీరు పుట్టింది వచ్చి 17 సెప్టెంబర్ 1950లో. నిజంగా వాళ్ళని చూస్తుంటే రియల్గా ఉన్నారేమో అని అనిపించింది అనమాట. అంత దగ్గరగా ఉన్నారు. సో స్కిన్, ఆ ఎంట్రుకతో సహా అంతా కూడా మనిషి మన పక్కన ఉన్నట్టు అనిపించింది అనమాట. సో నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే మేము వ్యాక్స్ మ్యూజియం నుంచి లోహగఢ్ ఫోర్ట్కి వెళ్తున్నాము. అండ్ ఇంకా వ్యాక్స్ మ్యూజియం గురించి చెప్పాలంటే గైస్ నమ్మండి, ఎంత బాగుందంటే నిజంగా మనం వాళ్ళెవరిని చూడకుండా ఉండొచ్చు, చూడలేకపోవచ్చు, కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళాము అంటే మన పక్కనే ఉన్నట్టు. నిజంగా వాళ్ళ కళ్ళు కలర్ కానివ్వండి, ఇంకా వాళ్ళ మీసాలు, గడ్డాలు, ఇట్లా వాళ్ళ స్కిన్ ప్రతి ఒక్కటి కూడా మన ముందే ఉన్నట్టు అనమాట. సో నాకైతే ఒక్కొక్క స్టాచ్యూని చూస్తుంటే ఎగ్జైట్మెంట్ ఎంత ఎక్కువగా ఉండింది. సో కాబట్టి నేనైతే చాలా బాగున్నాను. కానీ ఓన్లీ మా చిన్ను పడుకోనాడనే ఒకే ఒక రీజన్తో గబగబ వచ్చేసామన్నమాట. మీకు అర్థమైంటుంది, వీడియో కూడా చాలా స్లో మోషన్లో పెట్టి మీకు చూపించాను. అండ్ ఇప్పుడైతే మేము ఫోర్ట్కి వెళ్తున్నాం. చెప్పాను కదా ఇక్కడ చాలా ఫోర్ట్స్ అలాగే గుహలు ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి. వెళ్ళేదారిలో ఈ ప్లేస్ కొంచెం బాగుంది అని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. సో హిల్స్ అంతా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ ఫాల్స్ కూడా వస్తున్నట్టుంది. అందుకని ఇక్కడ ఆగి ఒక చిన్న క్లిప్పింగ్ అనేది తీసుకున్నాము. నిజంగా రైనీ సీజన్లో వస్తే ఎంత చక్కగా ఉంటుందో ఈ ప్లేస్ అంతా కూడా. సో చెప్పాను కదా లోహగఢ్ ఫోర్ట్కి వెళ్తున్నాము అని చెప్పి. మేము మామూలుగా వేరే రూట్ అనమాట మేము వెళ్ళింది. సో ఆ ఫోర్ట్కి వెళ్ళే దారి ఇంకోటి ఉంది. అదేంటంటే ఎక్కువ ఘాట్ రోడ్గా కాకుండా జస్ట్ లిటిల్ బిట్ పైకి వెళ్ళేటట్టు అట్లా ఉంటుంది. కానీ మేము వెళ్ళింది మై గాడ్ ఎంత డేంజరస్ అంటే ఆ రోడ్ అంతా కూడా నిజంగా చాలా డేంజరస్ ఘాట్ రోడ్. అది ఒక టర్నింగ్ వచ్చేలోపు మళ్ళీ సెకండ్ టర్నింగ్ అనమాట. నేను కరెక్ట్గా షూట్ కూడా మీకు తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ చేతిలో పట్టుకున్నా నా గుండెంతా ఎట్లా కొట్టుకుంటుందంటే వామ్మో అంత అసలు లేను కాన్షియస్గా. నేను జస్ట్ బయట చూస్తున్నాను ఏంటిది ఇట్లా ఉంది అని చెప్పి. గాయస్ నమ్మండి, నాతో పాటు మా వదిన, మా హస్బెండ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ నేనైతే ఇప్పుడు ఇలా వెళ్తున్నాము, ఇంత డేంజరస్గా ఉంది, పక్కన చూస్తే లోయ కనిపిస్తుంది, మళ్ళీ తిరిగి వస్తామా, తిరిగి ఇదే రోడ్ అయితే పరిస్థితి ఏంది అని చెప్పి ఇదే అనుకుంటున్నాను మనసులో. కాబట్టి నేను సరిగ్గా కూడా మీకు రోడ్ అంతా కూడా తీయలేకపోయాను. అసలు అంత దడదడగా ఉండిందనమాట పైకి వెళ్ళేంత వరకు. నిజంగా మా లైఫ్లో చేసిన ఒక డేంజరస్ అడ్వెంచర్ అంటే ఈ ఘాట్ రోడ్ ఎక్కడమే.
భయంకరంగా ఉంది. కొన్నిసార్లు అయితే కింద రోడ్డు కనిపించేది కాదనమాట, అంత లోతుగా ఉంది. మేబీ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఈ రూట్ పెట్టారో ఏమో కానీ అంత భయంకరంగా ఉంది. కానీ మా ఉదయన్న కార్ డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఎట్లాగో సేఫ్గానే తీసుకెళ్ళిపోయాడు మమ్మల్ని. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఆ రూట్లో అస్సలు రాలేదు, ఇంకో రూట్ తెలుసుకొని దాంట్లో వచ్చామన్నమాట. మేబీ వెళ్ళేదానికి కూడా అదే రూట్ ఏమో కానీ మాకు తెలియలేదు. సో ఎట్లాగట్లా ఫోర్ట్ దగ్గరకు వచ్చినాము. అండ్ ఈ ఫోర్ట్ ఏంటంటే నేను మీకు దీని డీటెయిల్స్ ఏమి ఇప్పుడు చెప్పట్లేదు, బికాస్ మమ్మల్ని లోపలికి అలో చేయలేదన్నమాట. కోవిడ్ టైం కదా, అస్సలు లోపలికి పంపించలేదు ఎవరిని కూడా. మేము వెళ్ళినప్పుడు ఆ ఫోర్ట్ గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను. సో ఇప్పుడైతే మేము వెళ్ళలేదు కదా, కాబట్టి మీకు బయట నుంచి ఆ ఫోర్ట్ అనేది చూపిస్తాను. అండ్ అక్కడి నుంచి పైకి వచ్చేసాం మేము. అండ్ ఇంత కొండపైకి వచ్చినా కూడా ఆ కోట అనేది ఇంకా పైన ఉందన్నమాట. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి, వెహికల్స్ అనేటివి వెళ్ళలేము. దీనికి సపరేట్గా మార్గం ఉందన్నమాట, అంటే మెట్లున్నాయి. సో ఆ మెట్ల నుంచే వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళే రూట్ వచ్చి చాలా పెద్దదన్నమాట. సో ఎక్కువ మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కువగా ట్రెక్కింగ్కి కూడా వెళ్తుంటారు డైరెక్ట్గా అక్కడికి. సో అట్లా ఉంటుంది. సో ఈ వీడియో నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మీకు ఆ ఫోర్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను. కోవిడ్ టైం కాబట్టి పైకి అలో చేయలేదు. అండ్ అక్కడి నుంచి కూడా రిటర్న్ అయిపోయాం మేము. ఇప్పుడైతే చిక్కీ షాప్కి వచ్చామన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, లోనావాలాలో చిక్కీస్ అనేటివి చాలా ఫేమస్ అని చెప్పి. సో డిఫరెంట్గా ఉంటాయి. కోకోనట్ చిక్కీ అని చెప్పి, డ్రై ఫ్రూట్స్ చిక్కీ అండ్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. వెరైటీగా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ జెల్లీస్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. అండ్ చాక్లెట్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాం ఇంటికి. మా లోనావాలా ట్రిప్ అనేది ఇలా జరిగిందనమాట. మేము మార్నింగ్ 8 కల్లా రీచ్ అయ్యాము అక్కడికి. ఇంకా ఈవినింగ్ 4:30 కల్లా బయలుదేరేసాము. చాలానే ప్లేసెస్ ఉన్నాయి. ఒక వాటర్ పార్క్ కూడా ఉంది, కానీ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్కి ఇంటికైతే వచ్చేసాము. సో చాలా బాగా జరిగింది నిజంగా. కొత్త ప్లేసెస్ కదా, చాలా మంచి ఎగ్జైట్మెంట్ ఉండిందనమాట నాకు. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.